మాజీ భర్త తన గర్భానికి కారణం మరో కీలక నేతని చెప్పడం జరిగింది, విజయసాయి రెడ్డి అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఈ అంశానికి అసలు ఒక కొలిక్కి వచ్చేలానే కనబడట్లేదు. ఆవిడేం చెప్తుంది, అసలు ఒక ఈ వర్క్కి సంబంధించి డిస్కషన్స్ మాత్రమే చేశాను, ఇలాంటిది ఏం లేదు, మాజీ భర్త డబ్బుల కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని ఆ శాంతి చెప్తుంది. ఇక్కడ ఒక విషయం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ వివాదం వాళ్ళకు ఇంకొంచెం పడినటువంటి కుటుంబ వివాదం, అంటే వైవాహిక వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కొంచెం మాట్లాడటానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఇటువంటి వాటి ప్రభావం కనిపించడం కొంచెం ఇబ్బందికరమే. అయితే ఆ అమ్మాయి ఏదైతే అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి వ్యవహార శైలి, శాంతికి సంబంధించినటువంటి రాజకీయ అభిప్రాయాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తం చేయకూడదు అనేది సర్వీస్ రూల్స్లో ప్రాథమికమైన అంశం. ఆమె అంటే సోషల్ మీడియా వేదికలుగా విజయసాయి రెడ్డి సంబంధించినటువంటి పోస్టుల్లో చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ, అదే సందర్భంలో రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాల బహిరంగ ప్రకటన కానీ కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో వైజాగ్ కేంద్రంగా ఇది జరగటం, వైజాగ్ చుట్టూ ఉన్నటువంటి అంటే పలు దేవాలయాల్ని వివాదంలోకి లాగటం, వీటన్నిటిని చూస్తే కొంచెం ఇది ఒక చిన్న వ్యవహారంగా కనిపించట్లేదు. ఇది ఆ కుటుంబ వ్యవహారంగానో ఆ కుటుంబాన్ని కొంచెం విస్తృతపరిచినటువంటి వ్యవహారంగానూ కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి వివాదం శాంతి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి వీటి కాకుండా, అంటే మీకు గుర్తుండాలి, ఏదైతే ఉత్తరాంధ్రాకి ప్రాంతంలో సంబంధించినటువంటి గుళ్ళకి సంబంధించినటువంటి వివాదం గత ప్రభుత్వ హయాంలో చాలా తీవ్రంగా జరిగింది. ఒక పక్క రాముల వారి తల కట్ చేసి చెరువులో పారేశారు అనేటటువంటి వివాదం నుంచి మొదలు పెడితే సింహాచలం భూములు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ వరకు ఈ మొత్తం వివాదంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులకి సంబంధించినటువంటి వివాదంగా చూడాలి. ఇదే శాంతి సుమారు 3-4 సంవత్సరాల క్రితం ఒక అంటే ఉన్నతాధికారి కార్యాలయంలోకి వెళ్ళి ఆయన మీద ఇసుక పోసి దుమ్ము పోసి ఆయనను తిట్టినటువంటి వీడియో బాగా వైరల్ అయింది. ఆ వివాదం నుంచి మొదలుపెట్టి ఈ వివాదం వరకు అన్నిటినీ క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఇక్కడ ఏదో కాన్స్పిరసీగా అనిపిస్తుంది. అంటే విజయసాయి రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీలోనే కొందరు చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండో పక్క ఇది ఇట్లా ఉంటే, రెండో పక్క అసలు ఇంతకంటే తీవ్రమైనటువంటి అంశం ఏంటంటే, గుడులకు సంబంధించినటువంటి ఆస్తుల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం అదే వైజాగ్ కేంద్రంగా జరగటం, ఈవిడ అదే వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉండటం, వీటన్నిటినీ ఎక్కడో లింక్ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే మాత్రం దీని వెనక ఒక పెద్ద అంటే యంత్రాంగం నడిచింది, మంత్రాంగం నడిచింది అనేటటువంటి అంశం ఉంది. రెండోది వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక మఠానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇటీవల కాలంలో చాలా వివాదంగానే ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ మనకు అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఓకే అరవింద్ గారు. పాపారావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఆరోపిస్తున్నారు మదన్ మోహన్. అలాగే తన భర్త డబ్బుల కోసం మాత్రమే, తన మాజీ భర్త డబ్బుల కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు, అసలు ఏ సంబంధం లేదని శాంతి చెప్తుంది. తనపై అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేస్తున్నారు, కావాలనే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టా అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీని గురించి మీరేం చెప్తారు? ఇంతటి దుస్థితి మనకి జర్నలిజానికి కూడా వస్తుంది నేను అనుకోలా. ఇట్లాంటి చర్చలు చేసుకుని కూర్చునే పరిస్థితి కూడా తెచ్చిపెడుతున్నటువంటి వాతావరణం ఉంది. వీటిని చర్చలుగా మార్చినటువంటి, ముగ్గురిని కూర్చోబెట్టి నలుగురిని కూర్చోబెట్టి డిబేట్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి చాలా దురదృష్టం ఇది. ముందు అట్లా ఇట్లాంటి దుస్థితి అసలు ప్రజల సమస్యలు వదిలేసి సరే ఇది ఇష్యూ అయితే గనక లీగల్ ఇష్యూ, అది దానికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి, ఆయన ఏదైనా కానీ అది పద్ధతిలో ఉండాలి తప్పితే ఈ రకంగా దాన్ని చర్చలకు పెట్టి చర్చిస్తున్నామంటే మనం ప్రజల్ని మర్చిపోయి, మనం అంటే మన ఒక్కళ్ళమే కాదు సంగతి కాదు నేను అంటుంది. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే
ఒక చోట చర్చ జరిగింది కాబట్టి ఈ చర్చ గురించిన చర్చ చర్చోపచర్చలుగా జరుగుతుంది. యా చాలా దురదృష్టకరమైనటువంటి అసహ్యమైనటువంటి సందర్భం. పైగా ఈరోజు మీకు ఆయన భర్త ఆరోపణ, జయసాయి రెడ్డి మీద భర్త ఆరోపణ చాలా రిమోట్ గా ఉంది ఈ ఆరోపణ తాలూకు. ఇది ఆయనకి అందుకని ఏంటంటే దీన్ని తీసుకొని అదిగో తోక అంటే ఇదిగో పులి అని చెప్పి దీని మీద ఒక చర్చ పెట్టి టార్గెట్లను కొంతమందిని ఎంచుకొని ఆ టార్గెట్కి సంబంధించి ఇష్టానుసారం మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత చేతులు దులుపుకొని నాకేం తెలియదు అన్నట్టు కూర్చోవటం అనేది ఒక పరమ దుస్థితి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను దీని గురించి పెద్దగా మాట్లాడేది ఏమి లేదు. ఆ అమ్మాయి వ్యక్తిగతమైన సమస్య అది. లేకపోతే ఆ భార్యాభర్తలుగా ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి చెబుతుంది ఏంటంటే నేను వేరే పెళ్లి చేసుకున్నాను ఆల్రెడీ అనేది చెప్పిందని చదివాను నేను ఇప్పుడు. అదే గనక అయ్యేటట్లయితే ఇక వాళ్ళకి సంబంధించిన సమస్యలు అయ్యి దాన్ని తీసుకొచ్చి చర్చ పెట్టి అసలు ఏది తేలకుండానే తేలిన తర్వాత పోనీ విషయం ఎంక్వైరీలో ఉంది. ఈరోజు రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఏం జరిగిందనేది తెలుసుకోవటానికి, ఎవరు పేరెంట్ లేకపోతే ఇంకోటి తెలుసుకోవటానికి రకరకాల ఆ కుటుంబానికి సంబంధించిన వైవాహిక సంబంధాన్ని ఇంత రాజకీయ చర్చగా మార్చడం ఖచ్చితంగా అది అంగీకార యోగ్యం అయితే కాదు.